హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతాస్ హోమ్. ఇది రైనీ సీజన్. ఈ సీజన్లో దగ్గు, జలుబు, జ్వరం లాంటివి కామన్. పైగా కరోనా కూడా అందరినీ భయపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మన ఇమ్యూనిటీని పెంచుకోవడం చాలా అవసరం. అందుకే ఈ రోజు మీకు ఇమ్యూనిటీని పెంచే మంచి పౌడర్ ని చూపిస్తాను. అది కూడా చాలా టేస్టీగా. ఇంకా కొన్ని టిప్స్ కూడా చెప్తాను. ముందుగా దీనికోసం సొంటి 2 టీ స్పూన్స్, మిరియాలు 2 టీ స్పూన్స్, వాము 2 టీ స్పూన్స్, లవంగం 1 టీ స్పూన్, యాలకులు 1 టీ స్పూన్, తులసి ఆకులు కొన్ని, దాల్చిన చెక్క 1, సినమన్ వెయిట్ లాస్ కి చాలా బాగా పనిచేస్తుంది. డైలీ ఒకసారైనా సినమన్ పౌడర్ తీసుకుంటే మన బాడీకి చాలా మంచిది. ఒక మిక్సీ జార్లో ఈ పదార్థాలన్నీ వేసుకొని ఫైన్ గా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ ని ఒక ఎయిర్ టైట్ గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే మినిమం 1 మంత్ అయినా ఇంతే సువాసనతో ఫ్రెష్ గా ఉంటుంది. మీరు ఈ పౌడర్ రెడీగా పెట్టుకుంటే మీరు కావాలనుకున్నప్పుడు టీని ఫాస్ట్ గా చేసుకోవచ్చు. ఈ పౌడర్ తో మనం టీ తయారు చేద్దాం. ముందుగా మనం ఈ పౌడర్ తో లెమన్ టీ చేద్దాం. ఒక బౌల్లో 1 కప్పు వాటర్ పోసి మనం తయారు చేసిన పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే మరిగించాలి. అప్పుడే వాటర్లోకి ఫ్లేవర్స్ అన్ని బాగా దిగుతాయి. ఈ మరిగిన టీని ఒక కప్పులో వడకట్టుకొని దీనిలో 1/2 లెమన్, 1 టేబుల్ స్పూన్ హనీ వేసుకొని కలుపుకోవాలి. లెమన్ టీ రెడీ అయిపోయింది. ఇది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఇది వెయిట్ లాస్ కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ పౌడర్ తో డికాక్షన్ చేసుకుందాం. 1 కప్పు మరుగుతున్న వాటర్లో 1 స్పూన్ టీ పొడి, 1 స్పూన్ షుగర్, మీరు షుగర్ కి బదులుగా బెల్లం వాడితే ఇంకా మంచిది, 1/2 స్పూన్ మనం తయారు చేసుకున్న పౌడర్ వేసి మీడియం ఫ్లేమ్ మీద కాసేపు మరిగించాలి. దీన్ని వడకట్టుకుందాం. ఇది డికాక్షన్ తాగే వారి కోసం. ఈ డికాక్షన్ ఇన్ఫెక్షన్స్ ని తగ్గించడానికి కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ పౌడర్ తో మనం మసాలా టీ పెట్టుకుందాం. ఒక బౌల్లో 1 కప్పు పాలు, 1 స్పూన్ టీ పౌడర్, 2 స్పూన్స్ షుగర్, 1/2 స్పూన్ మనం తయారు చేసిన పౌడర్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాలు మరిగించుకోవాలి. మసాలా టీ కూడా రెడీ అయిపోయింది. మా ఇంట్లో మేము 6 నెలల నుండి ప్రతిరోజు 2 సార్లు ఈ టీనే తాగుతున్నాం. ఈ టీ ఒక్కసారి తాగారంటే ఇంకెక్కడా మీకు టీ నచ్చదు. అంత బాగుంటుంది ఈ టీ. అలాగే మన ఇంట్లో వాళ్ళందరి ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ పౌడర్తో టీ తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.